తెలంగాణ ప్రభుత్వంని గల్లా బట్టి అడుగుతున్నారు 2 లక్షల ఉద్యోగాలు. అవును, 100%. వాళ్ళు తప్పులు లెక్కలు ఇస్తే ఎండగడుతున్నారు లెక్కలతో సహా. 2014లో అంటే 13లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న హామీ కూడా ఉంది కదా, దానిపైన మాట్లాడుతున్నారా? దానికి సంబంధించిన అంశాలు 100% సెంట్రల్ను కూడా ప్రశ్నిస్తాం. ఇప్పుడు మన స్టేట్లా అనేది కాదు, ఎందుకంటే సెంట్రల్ ఉద్యోగాలకు కూడా తెలంగాణ సిటిజన్స్ అందరూ కూడా పౌరులు ఎస్ఎస్సికి, యూపీఎస్సికి, అదేవిధంగా ఆర్ఆర్బికి, ఎన్టీపీసీకి రకరకాల ఉద్యోగాలన్నీ అప్లై చేస్తారు. సో 2 కోట్లలో తెలంగాణ వాటా ఒక మంచి ఉంటుంది, ఎంతో నెంబర్ ఉంటుంది కదా. కానీ అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఇదే పాలిటిక్స్. జెండా కూలీలు ఎక్కడ తగ్గిపోతారో, నా గురించి చొక్కాలు చింపుకునే బ్యాచ్ తగ్గిపోతే నా ఉద్యోగం ఏడా సస్టైన్ అవుతా, నా లైవ్లీవుడ్ జీవన ఉపాధి పోతుంది కదా. అన్ని ఉద్యోగాలు వేసారు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లోనే ఒక ఎంపీ అధికారికంగా ప్రకటన చేసింది, ఎంత 1 మిలియన్ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్లో. 10 లక్షల పైచిలకు ఉద్యోగాలు సెంట్రల్లో ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేయడానికి నిన్ను ఎవరు ఆపుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా. పేదల పక్షపాతులు కదా మీరు. 26 జనవరికి, ఆగస్టు 15కు వాంచుతుంటారు కదా మాటలు, ప్రగల్భాలు పలుకుతుంటారు కదా. నేను ఇన్ని గంటలు పని చేసినా, నేను మొత్తం పేదల పక్షపాతిని, నిద్ర కూడా పోను, మొత్తం పేదల గురించే నామస్మరణ చేస్తా అని. మరి 10 లక్షల ఉద్యోగాలు వేస్తే వాళ్ళు మంచిగా అన్నం తింటారు కదా అనేది ప్రధాన డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఒక యూపీఎస్సి, నీటు, జేడబ్ల్ఈ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఈ 5 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజులు 3.15 అంటే మోర్ దెన్ 3 లక్షల కోట్ల రూపాయలు కేవలం అప్లికేషన్స్ నుంచి వస్తున్నాయి. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే మన అభివృద్ధి చెందుతున్న తెలంగాణ కానీ, కేరళ కానీ కొన్ని రాష్ట్రాల బడ్జెట్తో సమానం అది. 3 లక్షల కోట్ల పైచిలకు డబ్బుల్ని వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి మనం ఎంత డబ్బు ఇస్తున్నాం అనేది ఇప్పుడు ఇంత గణాంకాలతోనే మనం స్పష్టంగా ఇవన్నీ పార్లమెంట్ స్టాటిస్టికల్ ఎన్ఎస్ఓ కానీ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లకు పోతే నేను అన్ని కూడా స్టాట్యుటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి మాట్లాడింది తప్పితే ఏదో తాత్కాలికమైనటువంటి అంశాలు పిఐబి నుంచి తీసుకున్న అంశాలు తప్పితే మనం సొంతంగా చెప్పిన అంశాలు కూడా కాదు. ఇంకోటి కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తాం, భారతదేశంలో జరిగే అంశాలను కూడా ప్రశ్నిస్తాం. కాకపోతే మనం తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు లీవ్ అండ్ వర్క్ ఇన్ హోమ్ స్టేట్ కాబట్టి మనం ఎక్కువగా దీనిపైన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో మనం ఇక్కడ ఫీజులు కూడా అక్కడ 200-300 ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు ఫ్రీ ఉంటే ఇక్కడ 1000 రూపాయలు సెట్ అప్లై చేయాలంటే 1000 రూపాయలు, 1500, 2000 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. టెట్ ఫీజులు ఈడికి 4 సార్లు టెట్ కొన్ని కోట్ల రూపాయలు ఆస్పిరెంట్స్ నుంచి ప్రభుత్వం తీసుకుంది. కానీ మరి మెగా డిఎస్సి ఆపడానికి వచ్చిన సమస్యలు ఏంటి ఇళ్లకు వేయడానికి? ఇప్పుడు దాంట్లో డిఎస్సిలో కూడా వీళ్ళు 27,000 స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తగ్గిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో మనం వచ్చే సంవత్సరం 2027లో 5,118 మంది, 2028లో 4,921 మంది రిటైర్ కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది. 2024లో 3,514 మంది, 2025లో 4,250 మంది ఉద్యోగ విరమణ చేశారు. మొత్తం మీద 2024 నుంచి 2028 వరకు 5 ఏళ్లలో 22,868 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. అంటే 22,868 ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 40,000కు పైగా కొత్త. కేవలం విద్యాశాఖ గురించే చెప్తున్నాం, టీచర్ ఉద్యోగాలు. మళ్ళీ దాని తర్వాత జేఎల్, డిఎల్, పీజీటీ, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇవన్నీ విద్యాశాఖలో చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉంటాయి? ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు దాంతోపాటు మనం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో దీంట్లో ఇప్పుడు దీంట్లో 50,000 పైచీలకు వరకు ఉంటాయి అన్నట్టు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వేకెన్సీస్ 54,444 పోస్టులు ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 19,000 ఖాళీలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్లో 2,181 ఖాళీలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో జెన్కో, డిస్కామ్ దీంట్లో చూస్తే 5,368 ఖాళీలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 6,000 ఖాళీలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్లో 945 ఖాళీలు ఉన్నాయి. సో ఈ ఖాళీలన్నీ భర్తీ చేయడానికి జరిగే నష్టం ఏంటిది?
ఎవరు ఆపుతారు అసలు? వీళ్ళకి అంత నిబద్ధత ఉంది కదా. ఇప్పుడు మీరు వెళ్ళాక ఒక క్వశ్చన్ అడిగినట్టు ఖాళీలు చేస్తే వీళ్ళకు అంత బడ్జెట్ను ఎట్లా తెస్తారు, మన జిఎస్డిపి ఎంత, దాంట్లో బడ్జెట్ ఎంత అని చెప్పి వాళ్ళ తరహాలో ఉన్న ఆ మాట కూడా వాస్తవం. అంత డబ్బులు ఉద్యోగాలకు ఇస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అనేది ఉంటది. దానికి బ్రిడ్జిలు కట్టడము, కొత్త రోడ్లు వేయడము, అదే విధంగా నాగార్జున సాగర్ లాంటిది, శ్రీశైలము ఇటువంటి ప్రాజెక్టులు కట్టడము, ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ ప్లాంట్లు పెట్టడము, ఇవన్నీ మూలధన వ్యయాలు కూడా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ బడ్జెట్ మొత్తంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెడితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ రోడ్లు, ఈ భవనాలు, ఈ బ్రిడ్జులు, లేకపోతే బ్రిడ్జెస్, లేకపోతే ఫ్లైఓవర్లు, రోడ్డు, ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పవర్ ప్లాంట్లు, ఈ ప్రాజెక్టులు, ఈ రిజర్వాయర్లు కట్టాలంటే కూడా డబ్బు అవసరం. మీరు అన్నట్టు వాళ్ళు ఏం చెప్తారు, ఇవన్నిటికీ మరి డబ్బులు ఎట్లా పెడతావు అనేది కూడా పాయింట్. ఇక్కడ అంశం ఏంటంటే దాని సొల్యూషన్ ఏంటి? దాని సొల్యూషన్ అంటే జాబ్ క్యాలెండర్. నేను అదే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఉంటుంది. అవును, చిన్నపిల్లలు. మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఒక బాలింత, ఒక గర్భిణీ స్త్రీ తన బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు చాలా మంది చనిపోతారు. ఎందుకు? ఈ ఉస్మానియా హాస్పిటల్, ఎప్పుడు ఈ గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ అప్పుడు నిజాంలు ఉన్నప్పుడు కట్టినవి తప్పితే ఆ తరహాలు ఉన్న ఒక హాస్పిటల్ ఇప్పటి వరకు చూపించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఉన్నదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోండి. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం ఉన్నాయా? ఇప్పటికి ఉన్నాయి. సో ఇక్కడ అంశం ఏంటంటే, ఇప్పుడు మనం 6,000 ఉద్యోగాలు అని చెప్పినాం. 6,000 ఉద్యోగాలను డాక్టర్లు భర్తీ చేస్తే WHO ప్రకారము 1,000 మంది ప్రజలకు ఒక డాక్టర్ ఉండాలని చెప్తారు. ఇప్పుడు ఒక అమ్మ ఒక పర్సన్ డెలివరీ అవుతున్నప్పుడు తను ఒక డాక్టరు 1000 మందికి సర్వీస్ చేయగలడు. ఈడ ఆల్రెడీ 10,000 మంది ఉన్నారు, 10 డాక్టర్లు ఉండాలి, 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఇంతమందికి సేవ చేయలేడు కదా. అప్పుడు సేవ చేయలేనప్పుడు, సకాలంలో వైద్యం అందనప్పుడు వీళ్ళు చనిపోతారు. ఆ బేబీ ఏదన్నా మనం చెప్తాం, గుండె హార్ట్ వీక్ ఉంది, ఇట్లా బేబీ లంగ్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తా ఉంటాం, ఆక్సిజన్ అందట్లేదు అది ఇది అని చెప్పి. నీకు రిక్వైర్మెంట్స్ లేవు, టెక్నీషియన్స్ లేరు, నువ్వు స్పాట్గా పోతావు, ఏదో ఎక్స్రే తీయాలి, MRI స్కానింగ్ ఏదో తీయాలంటారు, ఆడ టెక్నీషియన్ ఉండడు, ల్యాబొరేటరీస్ ఉండవు, గంటల క్యూలు ఉంటాయి, నర్సులు సరిపోరు, ఒకరే స్ట్రెచ్చర్ తీసుకపోలేరు కదా, 4-5 నర్సులు ఉండరు. డాక్టర్లు ఒకరు సర్జరీ చేయాలి, సిజేరియన్ అవ్వాలి అంటే ఆల్రెడీ 10 మంది వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు, పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు సివియర్ ప్రాబ్లం, ప్రాణం పోతున్నప్పుడు 10 మంది డాక్టర్లు ఉంటే, 10 మంది నర్సులు ఉంటే, 10 మంది టెక్నీషియన్లు ఉంటే, 10 మంది ఫార్మసిస్టులు ఉంటే మెడిసిన్ ఇస్తే ఈ జాప్యం జరగదు. అప్పుడు తల్లి చనిపోదు, ఇక్కడ పిల్లలు చనిపోరు, అప్పుడు జనాభా అనేది హ్యూమన్ రిసోర్సెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడు వీళ్ళందరూ కష్టపడి పనిచేసి వీళ్ళు కూడా మానవ వనరులు శక్తివంతంగా తయారవుతారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక సెకండ్కే 3 కోట్లు సంపాదిస్తాడు, 3 కోట్లు. ఇప్పుడు సుందర్ పిచాయ్ ఉన్నాడు, సత్యం నాదెల్ ఉన్నాడు, పరాణం వాళ్ళ సాలరీ ఎంత? 2,000 కోట్లు. 2,000 కోట్లు పరాణం. పరాగ్ అగర్వాల్ వీళ్ళంతా ఇండియన్స్. పరాగ్ అగర్వాల్ వాజ్ ద CEO ఆఫ్ ఫార్మర్ ట్విట్టర్. పరాగ్ అగర్వాల్ కావచ్చు, గూగుల్ కానీ, లేకపోతే సుందర్ పిచాయ్ కానీ, సత్యం నాదెల్ కానీ, పరాగ్ అగర్వాల్ కానీ 2,000 కోట్లు 3,000 కోట్లు సాలరీస్ తీసుకున్న వాళ్ళు మన దేశం కోసం ఎందుకు పనిచేయట్లేరు? అటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళని మనం కోల్పోతున్నట్లే కదా. అంటే మీరు చెప్పిన పర్స్పెక్టివ్లో ఈ విధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఇవన్నీ కూడా మనం ఖాళీలు భర్తీ చేస్తే ఈ సమస్యలు, టెక్నీషియన్లు వస్తారు, నర్సులు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఈ చావులు అనేది ఉండవు. పోలీస్ 19,000 ఉద్యోగాలు అనేది ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కర్నూలులో ఒక పాపను చనిపోయారు, అది ఇంకా ఎక్కడ జరగట్లేదు. ఈరోజు ఒక మినిస్టరు ఏదో రేప్ కేసులు అని చెప్పి ఏదో అయి ఉన్నది. మనకు సిస్టమేటిక్గా చాలా కేసులు అట్లా పెండింగ్లు ఉన్నాయి. సో మనకు మెన్ పవర్ పోలీసు వాళ్ళు అనుకో, అసలు అక్కడనే ఆపేస్తారు. ఇప్పుడు 19,000 ఖాళీలు భర్తీ చేస్తే ఏదైనా లాఠీ చార్జ్ అవుతుంది, లేకుంటే ఘర్షణ అవుతుంది, 2 వర్గాలు కొట్టుకుంటున్నప్పుడు మెన్ పవర్ లేకపోవడం వలన మాటలతో మాట్లాడుకుంటా అన్నోళ్ళు ఆవేశం రీత్యా నిన్ను చంపిర్రు అనుకో, నీ ఫ్యామిలీ మొత్తం రివెంజ్ తీసుకోవడం కోసం వాళ్ళ ఫ్యామిలీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ. అంటే అదే మెన్ పవర్ ఉందనుకో, ఈ గొడవను ఆపేస్తారు, ఘర్షణ రాదు. జ్యుడిషియరీ సిస్టమ్ ఉందనుకో, అది తుదిదే, అంటే మామూలుగా మొదటి దశలో ఉన్నప్పుడే, ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడే పరిష్కారం చూపుతారు లాయర్లు ఉన్నప్పుడు. జ్యుడిషియరీ సిస్టమ్ అట్లా ఉంటే
హెల్త్ మనం డిస్కస్ చేసినటువంటి ఆరోగ్య శాఖలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ విధమైనటువంటి చావులు ఉండవు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, 10 మంది లైన్ కట్టిర్రు, అరే సీరియస్గా ఆడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు డాక్టర్ ఏం చెప్తారు, అబ్బా 10 నిమిషాలు ముందు వస్తే బతికేటోడయ్యా. ఆ డాక్టర్ పైన 3rd ఫ్లోరో 5th ఫ్లోరో గాంధీలు ఉంటాడు, కింద నువ్వు రిజిస్ట్రేషన్ అవన్నీ మెన్ పవర్ లేదు కాబట్టి ఒక్కరే లైన్ పెట్టేసరికి అంబులెన్స్ ఎన్రోల్ చేయాలి, అక్కడి నుంచి వేరే 1st ఫ్లోర్ జనరల్ వార్డులకు పోవాలి, అక్కడి నుంచి ఆ స్కానింగ్ తీయాలంటాడు, ఇవన్నీ రిపోర్ట్లు ఇవన్నీ తీసుకుపోయేసరికి డాక్టర్ ఒక్క 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే చనిపోయేటాడు కాదు అని చెప్తారు. ఆల్రెడీ 2 గంటలు కింద ఈ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ రావడానికి 2 గంటలు స్టేజ్ బై స్టేజ్ మనకు మెన్ పవర్ అంటే పని ఒత్తిడి ఉండడం వలన ఈ విధమైనటువంటి జాప్యం జరుగుతుంది. మరి దీన్ని మనం డిస్కస్ చేసినట్టు మరి అన్ని మానవ వనరులు మనం వృద్ధి చేసుకుంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కానీ మన దేశం కానీ ఎంతో, ఇప్పుడు జపాన్ అనేది 9 కోట్ల జనాభా, 9 కోట్ల జనాభా $4.55 ట్రిలియన్ ఉన్నప్పుడు 140 కోట్ల జనాభా ఫస్ట్ ప్లేస్లో ఉండాలిగా.